నేను ఈ మధ్యన అయితే చాలా సీరియస్గా ఆలోచించింది ఏంటి టీఆర్ఎస్ తీసి తెలంగాణలో పదాన్ని అంటే ఆయన దానికే ప్రమాదం పసిగట్టినప్పుడు ఏం చేయాలి? ఆ టీని కాపాడుకోవాలి. టీ అంటే తెలంగాణని కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి? జాతీయ స్థాయిలో ఒక మూమెంటం తేగలగాలి. ఇదే శుభ్రంగా ఉన్న దగ్గర ఇప్పుడు వాళ్ళ వెనుకబడిన జిల్లాలు అన్నది మీరు జాగ్రత్తగా గమనించుకో. రాష్ట్ర విభజనప్పుడు దగ్గర దగ్గర 10 జిల్లాలు వెనుకబడి జిల్లాలని చెప్పి మనకి 350 500 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలని ఎన్ని 23 జిల్లాలను ఎరగొట్టి వాళ్ళకి 13 ఇచ్చి మనకి 10 ఇచ్చిన దగ్గర 10కి 10 వెనకబడిన జిల్లాల కింద మనం ఉన్న దగ్గర 4 కాలు చేయి కూడగట్టుకుని హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తామన్న దగ్గరే పునాదులు ఎప్పుడు పడి ఉంటాయి. అది ఇప్పుడు కొంచెం బయటకు వస్తుంది. ఇవన్నీ ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశ ముఖ చిత్రంలో ఈ కాంగ్రెస్ లాంటి వాళ్ళని బీజేపీ వాళ్ళని చూడకుండానే ఈ స్థాయికి ఎదిగాడు ఆయన. ఓవర్నైట్ ఆవిర్భవించిన ఇది కాదు కదా. ఏదో మా నాన్న మా తమ్ముడు మా చెల్లి అందరూ హీరోలు కాబట్టి మెగాస్టార్ కుటుంబం నుంచి ఎవడొచ్చిన హీరో అయిపోతారు చూడు. ఇంటికి ముందుకు దాని ముందు మెగా ఏదో బిరుదు కూడా పెట్టుకుని వస్తాడు డైరెక్ట్గా. అలాంటిది ఆయనకి ఆ ప్రాబ్లం లేదు కదా. ఆయనకు ఒక జాతిపిత స్థాయి ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? గాంధీతో పోలిస్తున్నారు ఆయన్ని. గాంధీ బ్యారిస్టర్ చదువుకు వచ్చి బట్టలు తృణప్రాయంగా వదిలేశాడు ఆయన. ఎందుకు? భారతదేశంలో ఉన్న కష్టాలు చూసి. నేను కూడా వాళ్ళకి సూటు బూటు వేసుకుని ఈ విధంగా నటిస్తే నాతో ఉద్యమ నేపథ్యం ఉండదు, కర్ర కటారు పట్టుకుంటండి కొడదాం చంపుదాం అంటే ఎంతమంది వస్తారో ఎన్ని రోజులు వస్తుందో అవన్నీ చూసి లాంగ్ టర్మ్ సస్టైనిటీ కోసం ప్లాన్ చేసుకున్న గాంధీ ఉద్యమం. స్వతంత్ర సమరంలో ఇవాళ ఆయన ఒక్కడికి ఐడెంటిటీ ఎందుకు వచ్చింది చెప్పొచ్చు. ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారి వల్ల, భగత్ సింగ్ గారి వల్ల వచ్చింది. నేనే కాదంటలే, వాళ్ళ త్యాగాలను కూడా మరువులేనివి గణనీయమైనవి. మెయిన్ ఒక హ్యూజ్ స్థాయిలో గాంధీని చూస్తుంటాం అని ఒక లాంగ్ సస్టైనిటీ కోసం ప్లాన్ చేసిన దగ్గర అదే ఆయన ప్లానింగ్. ఇప్పుడు చూడు కాంగ్రెస్ వాళ్ళు ఆ 10 మందిని దూరతీర్చంలో అవ్వడరే కానీ అర్రే నాకు పిల్లలు పుట్టారు కాబట్టి నువ్వు అక్కర్లేదు 2 గెలిచాం కాబట్టి మేము గెలిచేస్తామని బేగాలు పోవడం కాదు కదా. తెలంగాణ అన్నదాన్ని శాశ్వతంగా పరిరక్షించుకోవాలంటే గెరిల్లా యోధుల యొక్క తంత్రాన్ని రచించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఒకప్పుడు మహానుభావుడు జయశంకర్ గారు ఉండేవారు. ఈయనకి తెలియనివి ఆయనకి తెలిసినవి చర్చించుకుని దాంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి. ఆ మహనీయుడు లేనప్పుడు సర్వం తానే నడిపించుకుంటాడు తనని తాను.